తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎస్ఎల్బీసీలో మాజీ మంత్రి గుంటగంట్ల జగదీష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ బండారు నరేందర్ రెడ్డి, స్థానిక మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన పురస్కరించుకొని సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎస్ఎల్బీసీలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ బండారు నరేందర్ రెడ్డి, స్థానిక మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేసి కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం ముందు వృక్షార్చనలో పలు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొన్నారు. తర్వాత కేక్ కట్ చేసి కేసీఆర్కు జిల్లా ప్రజల పక్షాన, పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, క్రమక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు దూరం అవుతుందని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డికి గుణపాఠంగా తాము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశామో ఆ ప్రాంతాల్లో కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. దానిలో భాగంగానే ఉదయమే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, భువనగిరి నూతన కలెక్టరేట్ వద్ద కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు చేశామని, అలాగే ఇక్కడ నల్గొండలో మెడికల్ కళాశాల వద్ద, మిర్యాలగూడలో యాదాద్రి పవర్ ప్లాంట్, సూర్యాపేటలో మిషన్ భగీరథల వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇది చూసైనా కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఏం చేశామో అని తెలుసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటకం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, బొర్రా సుధాకర్, నిరంజన్ వలి, మాలే శరణ్యారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్, మైనం శ్రీనివాస్, లతీఫ్, దొడ్డి రమేష్, పెరిక యాదయ్య, వీరమల్ల భాస్కర్, మహిళా నాయకులు యాటా జయప్రదారెడ్డి, కుండ్రెడ్డి సరోజ, గాలి రాధిక, మర్రి రేణుక, భారీ సంఖ్యలో కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. దయచేసి రక్తదాతలు మీ పేరు నమోదు చేసిన వాళ్ళు అక్కడ రక్తదాన కార్యక్రమం నడుస్తామని, మరి కేక్ కట్టిన తర్వాత రక్తదాన తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేయడం. దయచేసి మిత్రులందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన జగదీష్ దావత్ జిల్లా విద్యుత్ ప్రాంతానికి తెలియదు కాబట్టి మిత్రులు సహకరించి అన్నయ్య వెళ్ళినా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రక్తదాతలు దయచేసి రక్తదాతలు పేరు నమోదు చేసుకోవాల్సిన కోరుతాను. మిగతా కూడా సీట్లలో ఆశీర్వాల్సిన కోరుతూ దయచేసి రక్తదాన శిబిరం పాల్గొంటుంది. రక్తదాతలు పేరు భాస్కర్ కాగా నమోదు చేసుకోవాల్సిన ముందు వంటలకు అభినందన చేస్తూ కూర్చోవాల్సిన
నాగార్జున వస్తున్నానే